ఉన్నాడు లెస్సర ఆఘవుడు ఉన్నాడిదే కపులగూడి ఉరుగతి రానయ్యున్నాడు నిన్ను గొనిపోనున్నాడు ఇది నిజము నమ్ముము ఉర్వీతనయా. ఒక చిన్న కందభోజ్యంలో సీతాదేవికి హనుమంతుడు ఎంత ధైర్యం కలిగించాడో చూడండి. ఆపదలో ఉన్న వాళ్ళ విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి. నీకెందుకమ్మా నేను ఉన్నాను కదా అంటే ఆ ఇల్లాలు ఒక్కసారిగా ధైర్యవంతురాలు అవుతుందండి. భర్తను కోల్పోయిందమ్మా ఏదో ప్రమాదంలో, కుటుంబం అనాథ అవుతోంది. మనం పక్కింటి వాళ్ళమే కావచ్చు, ఆవిడకి అన్నగారు లాంటి వాళ్ళమే కదా. వెళ్ళి అమ్మా నీ అన్నగారినమ్మా, నీ పుట్టింటి వాళ్ళు దూరంగా ఉన్నారని నువ్వు బాధపడకమ్మా, నీకు వచ్చిన కష్టం ఉంటే నాకు తెలుసు, నేను ఉన్నానమ్మా, నేను చూసుకుంటానమ్మా అని భార్యతో సహా వెళ్ళి ఆ వితంతు స్త్రీని ఓదార్చితే అంతకంటే పుణ్యం ఉంటుందా ప్రపంచంలో? అంతకంటే గొప్పదనం ఉంటుందా? ఆవిడ వెంటనే ధైర్యంగా అన్నయ్య గారు మీరున్నారు చాలండి, ఏమిటో ఇలా జరిగింది దీని వల్ల అని అనొచ్చు కదా, అంటే ధైర్యం కల్పించవచ్చు కదా. మనకు అది కాదండి. ఆవిడ వితంతు అయింది, మంగళవారం చూడొచ్చా అండి, అమావాస్య నాడు చూడొచ్చా అండి, రాత్రి వెళ్ళొచ్చా అండి, ఇంట్లో పడుకో, నువ్వు కూడా అదే అవుతావు. వెధవేషాలేక బాధలో ఉన్న వాళ్ళని పలకరించడానికి మంగళవారం శుక్రవారం అమావాస్య ఏంటంటే నాకు అర్థం కాదు. పిచ్చి నమ్మకం కాకపోతే వాళ్ళు ఏడుస్తున్నారా, దుఃఖపడుతున్నారా, పలకరించడానికి ముహూర్తం చూస్తావా? ఒకసారి ఆలోచించండి. ఇలా చూస్తున్నామంటే అక్కడ ఎడితే ఏదో జరుగుతుందనే కదమ్మా. నిజంగా ఆలోచించుకుందాం. అంటే వాళ్ళకి జరిగిన దానికంటే మనకేదో జరగకుండా ఉండమే ముఖ్యం. మనం మనుషులమేనా? కుళ్ళు బుద్ధి కదా ఇది. వాళ్ళకి అప్పటికే జరిగింది. భర్తను కోల్పోయో, భార్యను కోల్పోయో, బిడ్డలు చనిపోయో, ఏదో ఆస్తులు కోల్పోయో ఏడుస్తున్నారు మన బంధువులే, మిత్రులే. వాళ్ళ ఇంటికి వెంటనే వెళ్ళి పలకరించడం మానేసి ముహూర్తాలు చూస్తున్నామంటే మన స్వార్థమే కదా. ఆవిడకి ఏదో జరిగింది, జరిగిన ఆవిడని ఓదార్చడం మానేసి నువ్వు ముహూర్తం చూస్తున్నావు, నీకేం జరగకూడదని ఆలోచిస్తున్నావు అనమాట. అంత ప్రమాదమా? అంత సెంటిమెంట్ పెట్టుకోవాలా? నాకెవడో వెనక ఏడాది క్రితం ఫోన్ చేసి 2 కాకులు కనపడ్డాయండి ఏమన్నా అవుతుందా అన్నాడు. నీకేం అవదు, వాటికే అవుతుంది, వాటిని ఫోన్ చేయమని చెప్పాను. 2 కాకులు కనపడ్డాట ఏమన్నా అవుతుందా? నీకేం అవుతాయో వాటికి అవుతుంది. అధమోహం చూసే కదా వాటికి ఏమన్నా అవుతుంది. కాకులకు నా నెంబర్ నేను చెప్తానని చెప్పాను. కాకులను చూస్తే ఏదో అవుతుంది, ఈ కోకిలను చూస్తే ఏదో అవుతుంది, మనం చూస్తే ఏమి కదా. ఇవేమో నమ్మకాలండి. ఇవి ఇంకా పెరుగుతున్నాయి ఆధునిక కాలంలో విచిత్రంగా. మమ్మల్ని అడుగుతున్నవి ఇవే కర్మగారిపోయి. ఈ ఫోటో ఎక్కడ పెట్టుకోవాలి? దక్షిణామూర్తి ఫోటో ఏ దిశలో పెట్టాలి? దక్షిణామూర్తి జ్ఞానస్వరూపమ్మ, ఫోటో దిశలో పెట్టమేంటి? సంకలో పెట్టుకో. ఎవరికి కావాలి నీ ఫోటో? ఫోటో ఏ దిశలో పెడతావు? ఏదో అజ్ఞానమా? దాన్ని బట్టి నీకు పుణ్యం వస్తుందా? బుర్ర లేదా? ఆలోచించలేరా? చదువుకోలేదా? ఫోటోను బట్టి జ్ఞానం వస్తుందండి. ఫోటో ఉత్తర దిక్కు పెట్టామా, దక్షిణ దిక్కు, ఎటు దిక్కు పెడితే అమ్మా దక్షిణామూర్తి అంటే నీకేం తెలియదే. నువ్వు ఎటు దిక్కు పెడితే దిక్కులేని వాడు అయ్యాడు ఆయన. ఫోటో ఏ దిక్కులు పెట్టావు అదో పెద్ద సందేహం. దానికి మళ్ళీ గరికపాటి నరసింహరావు, చాగంటి కోటేశ్వరరావు కావాలి. ఇక్కడ నెంబర్ కొట్టు, అడుగుదాం. ఇదే మమ్మల్ని అడిగే సందేహం. మేము చదువుకున్నది ఇందుకే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇటువంటి ఇదేమిటి మనం చెబుతున్నది ఏమిటి, వాళ్ళు అడుగుతున్నది ఏమిటి? ఫోటో ఎక్కడుంటే ఏమిటమ్మా? గోను సంచులో పడి మూటకట్టే ఇందుకే ఫోటో. దాని ప్రయోజనం నీకు తెలియనప్పుడు అది ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి, నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ బుద్ధి ఎక్కడుంది, ఈ ఆలోచన లేదా మనకి. మన బుద్ధి అలా ఉంది. అక్కలా మన బుద్ధి బురదలో ఉన్నప్పుడు దక్షిణామూర్తి ఫోటో నెత్తి మీద ఉన్నా ఒకటే, చేసేదేం లేదు అక్కడ. ఆలోచించాల్సిన విధానం అది కాదండి. చైతన్యం అంటే అది కాదండి. ఇంత సాహిత్య సంపద ఉండి, ఇంత ఆధ్యాత్మిక సంపద ఉండి దుఃఖాలు పడుతున్నామంటే అందవలసిన దారిలో ఆధ్యాత్మికత అందడలేదమ్మా. ఈ జీవుడు తాపత్రయం అలాదే మానేసి మళ్ళీ మొదలు పెట్టడానికి కూడా అదే కారణం. నేను ఈ చైతన్యం నింపాలి 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 జాతులు ఖచ్చితంగా. నేను మానేద్దాం అనుకున్న ఏకాంతంగా నిర్ణయించుకుని కూడా మళ్ళీ ప్రజలు అడిగిన మీద ఎందుకు చెప్తున్నాను, ఇలా చెప్పాలంటే మనమే ఉండాలంతే. ఇంకా మనకి అది కర్తవ్యం. భగవంతుడు ఇంకా బదులు కూడా చెప్తాం, ఏం పర్వాలా, చైతన్యవంతులు కావాల్సిందే, పిచ్చి నమ్మకాలు పోవాల్సిందే. ఇంకా ఈ కాలంలో కూడా ఇవన్నీ ఏమిటంటే ఫోటో ఎక్కడ పెడుతున్నావు, నైవేద్యం ఎక్కడ, ఎవడమ్మా నీ నైవేద్యం తినేది ఎక్కడ? నువ్వే తింటావు మళ్ళీ దాన్ని. ఇదే మన ఆలోచన, మన బుద్ధి ఎక్కడుంది, మన మనస్సు ఎలా ఉంది, ఏం ఆలోచిస్తున్నాం, గ్రంథాలన్నీ ఏం చెబుతున్నాయి? బాధలో ఉన్న సీతాదేవిని ఓదార్చడానికి హనుమంతుడు మాట్లాడిన మాట ఏమిటంటే, సీత నువ్వు తూర్పుగా తిరుగు, నేను ఉత్తరంగా తిరుగుతా, అప్పుడు మాట్లాడుకుందామని చెప్పాలి. ఈరోజు రావణాసురుడు వచ్చి ఇద్దరిని చెదకొట్టేస్తాడు. తూర్పు ఉత్తరం చూస్తే ఉన్నాడు లెస్సర ఆఘవుడు, ముందు ఉన్నాడు అని ప్రయోగించింది ఆవిడ. అంటే అంత దుఃఖంలో ఉన్న సీతాదేవికి కావలసిన మాట ఏమిటి? ముందు రాముడు ఉన్నాడు, సేఫ్, అది కావాలి. ముందు పరాక్రమం రావడం కాదు, ముందు ఉన్నాడు. అందుకే ఉన్నాడు అని పాటతో మొదలెట్టిందండి ఆంధ్ర కవయిత్రి. ఎంత ఔచిత్యం, ఎంత ఔచిత్యం. దుఃఖంలో ఉన్న వాళ్ళకి ముందు ఉండాల్సిన మాట ఏమిటంటే ఉన్నాను అంటే ఒక నమ్మకం కలిగింది అంతే. మరి హనుమంతుడు చేసిన పనేదే, నేను ఉన్నాడు రాగ లెస్స. పైగా ఉన్నాడు అనగానే వెంటనే ఏమనిపిస్తుంది అమ్మవారికి, రాముడు ఉన్నాడు సరే, మన షుగర్ ఏమైనా ఉందేమో, బీపీ ఉందేమో అనిపిస్తుంది. అందుకని లెస్స హాయిగా ఉన్నాడో, ఏమీ లేదు, మొన్న ఆరోగ్య పరీక్షలన్నీ అయినాయి, సుఖంగా ఉన్నాడు.
అది కావాలి రెండో మాట. తర్వాత ఉన్నాడిదే కపులగూడి, వెంటనే ఆవిడకి ఏమనిపిస్తుంది సార్, ఉన్నాడు బాగానే ఉంది, ఎవరన్నా కూడా ఉన్నారా వాళ్ళిద్దరైనా, ఎందుకంటే వీడు చాలా పెద్దవాడు, వీడిని జయించడం కష్టం. అంటే ఉన్నాడిదే కపులగూడి, కోటి మంది వానరులు ఉన్నారమ్మా, కోటి మంది వానరులు ఉన్నారు, కోటి మంది వానరుల కాలి గోటికి కూడా పోలైన వాడిని నేను సముద్రం దాటి వచ్చా, మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో ఊహించుకోమని చెప్పాడు. అది హనుమంతుడు పరమ నిగర్వ చూడామణి. మనం ఎవరైనా అటువంటి సాహసం చేస్తే నువ్వు హనుమంతుడువా, ఇంకా మీ దగ్గర ఎవరెవరు ఉన్నారులే తొట్టు గ్యాంగ్ పనికిరారు, అక్కడ సుగ్రీవుడి దగ్గర ఊరికే జీతాలు తీసుకుంటారు పనికి మేళ గ్యాంగ్ అంతాను, నేను ఒక్కడే, నాకు అసలు సరైన గుర్తింపు లేదమ్మా, ఇలాగే ఎడుతాడు ఎంతసేపు. ఇంకోడైతే హనుమంతుడు అలా ఏడవల, నువ్వు ఇంత వీరుడు అంటే అమ్మా నన్నేం చూశావమ్మా, నాకంటే సుగ్రీవుడు కానీ, అంగదుడు కానీ, మైందుడు కానీ, ద్వివిధుడు కానీ, సుషేనుడు కానీ ఎటువంటి వీరుడు అంటే వారి కాలి గోటికి నేను పోలను, నాకంటే 100 రెట్లు గొప్పవాళ్ళు ఉన్నారు అనగానే ఆ ఇల్లాలు చాలా సంతోషించింది. ఇంతవాడు చాలా చిన్నవాడు, ఇంతకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ నా భర్తను సేవిస్తున్నారు అంటే ఈ రావణాసురుడు పని అయిపోయినట్టే అనుకుంది ఆవిడ. ఇది ధైర్యం కలిగించాలి. తర్వాత కార్యక్రమం వ్యవహారం ఎలా ఉన్నా సరే అంత తేలిగ్గా యుద్ధం ఏం జరగలేదు, అంత తేలిగ్గా ఇలా లక్ష్మణుడు ప్రాణాల మీదకి వచ్చింది, రాముడు ప్రాణాల మీదకి వచ్చింది, అది వేరే విషయం. అది కానీ ముందు ధైర్యానికి చెప్పాలా వద్దా, కాపాడుతానంటే ఖచ్చితంగా కాపాడుతానని చెప్పాలి, వీలైతే కాపాడడానికి ఒక కమిటీ వేస్తా, కమిటీ వేసాక ఎప్పుడు కాపాడతావు, 6 నెలక, ఈ మాటలు పనికిరావండి. ప్రజలకు ధైర్యం కలగాలి, నేనున్నా అని ఖచ్చితంగా చెప్పాల్సిందే అంతే. ఆ మాట నమ్ముతారు జనం, నమ్మినట్టే ప్రవర్తించాలి. అందుకే హనుమంతుడు ఉన్నాడు లెస్స రాఘవుడు ఉన్నాడు ఇది కపులగూడి, ఉరుగతి రానయ్య ఉన్నాడు, అప్పుడు కూడా వచ్చే హనుమానుడు ఉన్నాడు సరే, ఆరోగ్యంగా ఉన్నాడు సరే, వానర సైన్యం కూడా ఉంది సరే, ఇంతకీ వస్తాడా రాడా, అక్కడ ఏమైనా పార్టీ చేసుకుంటూ కూర్చుంటాడు అక్కడ, మరి అది తెలియదు కదా. అన్ని అనుమానాలే, బాధలో ఉన్న వాళ్ళకి అన్నీ అలాగే ఉంటాయండి. అల్పపీడనం ఏర్పడినప్పుడే వాయుగుండం వస్తుంది, అల్పపీడనం లేదే వాయుగుండం రాదు. మనస్సులో ఒక బలహీనత ఏర్పడిందంటే అన్ని చుట్టుకుని వచ్చేస్తాయి, వ్యాధులు బాధలు కష్టాలని, అనుమానాలు. అందుకని ఉన్నాడు సరే, ఆరోగ్యంగా ఉన్నాడు సరే, వానర సైన్యం ఉంది సరే, ఇంతకీ వస్తాడా రాడా, నన్ను మర్చిపోయాడు అంటే, లేదమ్మా ఉరుగతి రానయ్యున్నాడు, వానర సైన్యంతో 100,000,000 వానరుల సంఖ్యతో రానయ్యున్నాడు. అంతేకాదు అప్పుడు కూడా ఒక అనుమానం ఉంటుంది, ఒక్క వ్యర్థ పదం కూడా వాడలేదు మహాకవయిత్రి మొల్ల, ఒక్క వ్యర్థ పదం కూడా వాడాల. అప్పుడు కూడా ఆవిడకి వచ్చిన అనుమానం ఏమిటంటే, వస్తాడు సరే, యుద్ధం చేస్తాడు సరే, వీడిని జయిస్తాడు సరే, నన్ను తీసుకెడతాడా లేదా, నిన్ను గొనిపోనున్నాడు ఇది నిజము నమ్ము ఉర్వీతనయా. ఒక చిన్న కందపద్యంలో ఎంత భావం ఇవ్వడించిందండి. ఉన్నాడు లెస్స రాఘవుడు నాడిదె కపులగూడి, ఉరుగతి రానయ్యున్నాడు నిన్ను గొనిపోనున్నాడు ఇది నిజము నమ్ము ఉర్వీతనయా. ఇలాంటి